అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పునిమాస్ పారడైజ్. ఈ వీక్ మీల్ ప్రెప్ వీడియో కాకుండా ఒక ఈజీ డిఐవై బేబీ షవర్ కి బ్యాక్ డ్రాప్ ఎలా చేశానో చూద్దాం పదండి. మేము ఈ వీక్ మా ఫ్రెండ్ దగ్గరికి ట్రావెల్ చేసాము అండ్ అక్కడ ఒక సర్ప్రైజ్ బేబీ షవర్ ప్లాన్ చేసాము. దానికి ఈ క్విక్ అండ్ ఈజీ బ్యాక్ డ్రాప్. ట్రావెల్ కి వెయిట్ యాడ్ అవ్వకుండా కూడా ఉండాలి అని, బ్యాక్ డ్రాప్ పెట్టడం తీయడం కూడా ఈజీగా ఉండాలి అని చెప్పి ఈ ఐడియా పిక్ చేసుకున్నాను. దీనికి మీకు కావాల్సింది ఒక పంచ్ హోల్, కొన్ని కార్డ్ స్టాక్ పేపర్, ఒక ఫిషింగ్ వైర్ అండ్ ట్రాన్స్పరెంట్ టేప్. ప్రాసెస్ చాలా సింపుల్. నేను 3 డిఫరెంట్ కలర్స్లో కార్డ్ స్టాక్ పేపర్ని తీసుకున్నాను. డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ వైట్. అండ్ వాటిని ఇలా సెట్స్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర రోజ్ గోల్డ్లో ఒక కార్డ్ స్టాక్ ఉంది, అది కూడా తీసుకుంటున్నాను. ఇలాంటి కార్డ్ స్టాక్ యూస్ చేసి నేను ఆల్రెడీ ఒక డిఐవై చేశాను. అది మీరు చూడకపోతే ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. అలా సెట్స్గా పెట్టుకున్న వాటిలో ఒక సెట్ని తీసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. మల్టిపుల్ ఫోల్డ్స్ చేసేసుకొని పంచ్ హోల్స్ తోటి సర్కిల్స్ కట్అవుట్స్ని చేసుకుంటున్నాను. నేను 1.5 ఇంచెస్ పంచ్ హోల్ని వాడుతున్నాను. బ్యాక్ డ్రాప్ని క్యారీ చేయడం సింపుల్గా ఉండాలి, పెట్టడానికి ఎక్కువ టైం పట్టకూడదు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను. అమెజాన్లో చూసాను కానీ నాకు కావాల్సినంత లెంత్లో కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో దొరకలేదు. అందుకనే ఇలా క్విక్గా చేసేసుకుంటున్నాను. సర్కిల్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫిషింగ్ వైర్ని తీసుకొని పెయింటర్స్ టేప్ని పెట్టుకుంటున్నాను. ఈ వైర్ అరౌండ్ 6 feet లాగా ఉంటుంది. దాన్ని ఒక పెయింటర్స్ టేప్ని పెట్టి ఒక్కొక్క చోట నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెయింటర్స్ టేప్ని పెట్టుకుంటూ వెళ్తున్నాను. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ టేబుల్ మీద కంటే గోడ మీద ఈజీగా వస్తుంది అని. సో ఫస్ట్ ఇదైతే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాటర్న్స్ని అరేంజ్ చేసుకుంటున్నాను. డార్క్ పింక్, లైట్ పింక్, వైట్, అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర మాత్రం ఈ రోజ్ గోల్డ్ది పాప్ ఆఫ్ కలర్ లాగా ఉంటుంది అని అది కూడా పెట్టుకున్నాను. అరౌండ్ 10 to 12 సర్కిల్స్ పట్టింది ఒక్కో 6 feet దానికి. నెక్స్ట్ ఇంకా అన్ని ఒకటి శాంపుల్ లాగా పెట్టుకున్న తర్వాత ఇది గోడకు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క వైర్ని అరేంజ్ చేసుకుంటూ గోడకే పెయింటర్స్ టేప్ని పెట్టి సెట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మీకు సూయింగ్ మెషిన్ ఉంటే సూ చేసేసుకోవచ్చు ఫిషింగ్ వైర్ని డైరెక్ట్గా పేపర్ మీదకి. నేను ఇంకా సింపుల్గా జస్ట్ ఇట్లా ట్రాన్స్పరెంట్ టేప్ని తీసుకొని ఆ ట్రాన్స్పరెంట్ టేప్ని పేపర్కి ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ కెన్ గెట్. చాలా క్విక్గా అయిపోతుంది కూడా. మీరు ఇంకా మల్టిపుల్ పీపుల్తో చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఆల్టర్నేటివ్లీ మీరే ఇంట్లో చేసుకుంటున్నారు అంటే మీకు ఎక్కడ కావాలి అని వైర్ని ఫస్ట్ పెట్టేసుకొని దానికే డైరెక్ట్గా మీరు ఈ సర్కిల్ కట్అవుట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఒక 10 వరకు చేసుకొని ఇంకా కొన్ని ఎక్స్ట్రాస్ కూడా పెట్టుకున్నాను, అక్కడ కావాల్సి వస్తే చేయొచ్చు అని. తర్వాత ఇంకా డే ఆఫ్ ట్రావెల్లో ట్రావెల్ చేసుకుంటూ ఫ్లైట్ ఎక్కేసాము. రెడ్ ఐ ఫ్లైట్ ఉండింది. పిల్లలు బాగానే కోఆపరేట్ చేశారని చెప్పాలి. ఒక 4 daysకి వెళ్ళాము. సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత ద డే ఆఫ్ బేబీ షవర్ ఇలా జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ టేప్ని పెట్టేసుకొని హ్యాంగ్ చేసేసుకుంటున్నాను. ఇంకో ఫ్రెండ్ ఈ ఓ బేబీ అనే బ్యానర్ది తీసుకొని వచ్చింది, అది కూడా పెట్టేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ బేబీ షవర్ బ్యాక్ డ్రాప్ అయితే మేము రెడీ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్ లుక్ మాత్రం ఇలా ఉంటుంది. చాలా బాగా జరిగింది. మా ఫ్రెండ్ చాలా సర్ప్రైజ్ అయ్యింది అండ్ వీ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. చూసారు కదా ఒక సింపుల్ డిఐవై బ్యాక్ డ్రాప్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to Punima's Paradise and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.